పచ్చని అడవిలో పక్షుల కిలకిల రాగాలతో ఉదయం మొదలయ్యింది. చిన్న వాగు పక్కన ఒక చెట్టు పైన ఉడత చెట్ల మీద పరుగులు తీస్తూ గింజలు సేకరిస్తుంది. ఉడత: ఈరోజు చాలా మంచి రోజు, చలికాలం కోసం ఇంకా గింజలు సేకరించాలి. అదే సమయంలో వాగులో ఒక కప్ప ఆనందంగా దూకుతూ పాటలు పాడుతుంది. కప్ప: నీళ్ళల్లో ఆడుకోవడం ఎంత సరదాగా ఉందో. కొంచెం దూరంలో ఒక తాబేలు నెమ్మదిగా నడుస్తూ చెరువు వైపు వస్తుంది. తాబేలు: తొందరపడాల్సిన అవసరం లేదు, ఓర్పుగా చేసిన పని ఎప్పుడూ ఫలిస్తుంది. ముగ్గురు మొదటిసారి కలుసుకుంటారు. ఉడత: హాయ్, నేను ఉడత. కప్ప: నేను కప్ప, నీళ్ళల్లో దూకడం నా హాబీ. తాబేలు: నేను తాబేలు, నెమ్మదిగా నడుస్తాను కానీ ఎప్పుడు ఆగను. ముగ్గురు కలిసి అడవిలో తిరుగుతూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. ఉడత చెట్లు ఎక్కడం నేర్పుతుంది. కప్ప నీళ్ళల్లో ఎలా ఈదాలో చూపిస్తుంది. తాబేలు ఓర్పు విలువ చెబుతుంది. వారి స్నేహం రోజు రోజుకి బలపడుతుంది. అడవిలో ఒక తెలివైన నక్క ఉంది. నక్క: ముగ్గురు కలిసి ఉంటే నాకు అవకాశం ఉండదు, వీళ్ళ మధ్య గొడవ పెట్టాలి. మొదట నక్క ఉడత దగ్గరకు వెళ్ళి, నీ గురించి నీ స్నేహితులు నిన్ను చూసి నవ్వుతున్నారు. ఉడత నమ్మలేదు. దాని తర్వాత కప్ప దగ్గరకు వెళ్ళింది. ఉడత నీ గురించి చెడుగా మాట్లాడుతుంది. కప్ప కూడా నమ్మలేదు. దాని తర్వాత తాబేలు దగ్గరకు కూడా వెళ్ళింది. వాళ్ళు నిన్ను నెమ్మదస్తుడివి అని ఎగతాళి చేస్తున్నారు. తాబేలు నవ్వుతూ, నిజమైన స్నేహితులు అలా చెయ్యరు అనగా నక్క ప్లాన్ విఫలమయ్యింది. ఒకరోజు భారీ వర్షం పడుతుంది. వాగు ఉప్పొంగుతుంది. ఉడత ఒక కొమ్మపై చిక్కుకుపోయింది. కప్ప: భయపడకు, నేను సహాయం చేస్తాను. తాబేలు: నేను నీళ్ళల్లో నెమ్మదిగా వెళ్ళి సురక్షితమైన దారి చూపిస్తాను. కప్ప ఇతర జంతువులను తీసుకొస్తుంది. అందరూ కలిసి ఉడతను కాపాడుతారు. ఉడత ఆనందంతో, మీ ఇద్దరు లేకపోతే నేను బతికేదాన్ని కాదు. కొంతమంది కట్టెలు కొట్టడానికి అడవిలోకి వస్తారు. పక్షులు భయపడతాయి. కప్ప వెంటనే నీటి దగ్గరకు వెళ్ళి పెద్దగా అరుస్తుంది. ఉడత చెట్ల మీద నుంచి అందరికీ సమాచారం ఇస్తుంది. తాబేలు, ఏనుగు, జింక, కుందేలు దగ్గరకు వెళ్ళి, మన అడవిని కాపాడాలి. అన్ని జంతువులు ఒకటయ్యాయి. వారి శబ్దం విని కట్టెలు కొట్టడానికి వచ్చిన వారు భయపడి వెనక్కి తిరిగి పారిపోయారు. అడవి సురక్షితమైంది. రాత్రి ఒక పెద్ద గుడ్లగుబ్బ వస్తుంది. గుడ్లగుబ్బ: మీ ముగ్గురు ఐక్యత వల్లే ఈ అడవి రక్షించబడింది. ఉడత: చురుకుదనం ఒక్కటే సరిపోదు. కప్ప: ధైర్యం కూడా కావాలి. తాబేలు: అన్నిటికంటే స్నేహం, ఓర్పు గొప్పవి. అడవిలో పెద్ద సంబరాలు జరిగాయి. జంతువులన్నీ ముగ్గురిని అభినందించాయి. ఉడత: మనమంతా కలిసి ఉంటే ఏ కష్టం వచ్చినా గెలుస్తాం. కప్ప: స్నేహం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. తాబేలు: ఐక్యత ఉంటే అసాధ్యం అనేది ఉండదు. ముగ్గురు చేతులు కలిపి నవ్వుతారు. ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. అడవిలోని జంతువులన్నీ ఆనందంగా జీవిస్తాయి. నీతి: స్నేహం, నమ్మకం, ఐక్యత ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా కలిసి ఎదుర్కొని గెలుస్తాం.